తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నామని, అందుకు చిరు వ్యాపారులు సహకరించి ప్రజారోగ్యాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కల్తీ ఆహారం నిరోధంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆహార కల్తీ వలన ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల్లో ఏ విధమైన కల్తీ జరిగినా చర్యలు తప్పవని హోటల్ యజమానులను ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కుటుంబం నుంచి 100 మందికి ఒక వ్యక్తి అయినా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. కిడ్నీలు పోతా ఉన్నాయి, లివర్లు పోతా ఉన్నాయి. కేవలం కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి డాక్టర్ కూడా నిర్ధారించడం జరిగింది. దాని దరిమిల రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇవాళ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒకళ్ళే ఉంటారు డిస్ట్రిక్ట్ కి. దానికి గాను జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఆర్డీఓ గారిని ఇన్ఛార్జిగా వేసి తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కల్తీ గానీ, లేకపోతే టేస్టింగ్ సాల్ట్ గానీ, కలర్ గానీ, కల్తీ మాంసం గానీ, కల్తీ పాలు గానీ, కల్తీ నూనె గానీ ఎక్కడున్నా సరే ఆ హోటల్లో సీజ్ చేయండి. లేకపోతే స్ట్రీట్ వెండర్స్ అది వాడినా ఆ షాపుల్లో ఉన్న అన్ని సీజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. మరి దాని ప్రకారం అందరూ సహకరించండి. మీరు కావాలంటే 10 రూపాయలు రేటు పెంచుకోవాలి తప్ప కల్తీ ఆహారంతో కాంపిటీషన్ పడి రేట్లు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మీరు 10 రూపాయలు తగ్గిస్తే దానివల్ల లక్షల రూపాయలు పెట్టవలసి అవుతుంది హాస్పిటల్లో. కాబట్టి గమనించి అందరూ కూడా సహకరించండి. మరి ఆర్డీఓ గారు రేపు ఫస్ట్ తారీఖు నుంచి అన్ని కూడా రైతులు జరుగుతాయి. మీరు ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఫస్ట్ తారీఖు నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్ సారథ్యంలో దానికి ఇన్ఛార్జిగా మరి కలెక్టర్ గారు ఉంటారు. మళ్ళీ ఇక్కడ తాడేపూడి ఇన్ఛార్జిగా మన ఆర్డీఓ గారు, మన మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ గారు వీళ్ళంతా టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అందరు సిబ్బంది కూడా, సచివాలయ సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటారు. వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి అన్ని హోటల్స్ కూడా చెక్ చేస్తారు. కాబట్టి మీ ముందుగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా చూడండి. ప్లాస్టిక్ నియంత్రణ ఇంచవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా మరి దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ గ్లాసులు వాడకాన్ని తగ్గించి వీళ్ళతో పేపర్ గ్లాసులు కానీ, గాజు గ్లాసులు కానీ వాడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి తడి చెత్త, పొడి చెత్త మరి వేస్ట్ చేసే విధంగా ఉండాలి. డ్రైన్లోకి మీ హోటల్ వేస్ట్ని వదలకూడదు, అది నేరం. మరి అలాంటి హోటల్స్ ఏమైనా ఉంటే అది అవసరమైతే మీరు బయట లిఫ్ట్ చేయాలి తప్ప అక్కడ అవి వాడితే కుళ్ళు వాసన వస్తూ ఉన్న డ్రైన్స్ అన్ని కూడా మరి హోటల్స్ అన్ని కూడా దాన్ని జాగ్రత్త పెట్టుకోవచ్చుగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సహకరించవలసిందిగా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి అధికారులకు సహకరించండి. మరి అధికారులు చెప్పింది మన ప్రాణాల కోసం చెప్తూ ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటే ఎక్కడో చోట నుంచి వచ్చి అది మన ఇంట్లో కూడా చేరదు. మీరు హోటల్ అమ్మితే మీ హోటల్ సంబంధించి, రాత నూనె సంబంధించి మీ ఇంట్లో కల్తీ ఆహారం వచ్చు, టీ పొడి సంబంధించి కల్తీ ఆహారం వచ్చు. దాని మీద ఉక్కుపాదం మోపబోతా ఉన్న తాడేపల్లిగూడెంలో. కాబట్టి అందరూ కూడా మీరందరూ దయించి ఆలోచన చేసి మీరందరూ మీటింగ్ పెట్టుకొని కావాలంటే కాస్ట్లీగా పెట్టుకోండి, 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోండి. స్ట్రీట్ వెండర్స్ కూడా మీరు కూడా 10 రూపాయలు, ఎవరైనా బజ్జీలు బండి ఉంటే 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోండి. కాగు నూనె వాడకండి. కాగు నూనె కలర్ మారిపోయిన తర్వాత కూడా వాడితే అది కూడా నేరమే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సహకరించండి, మీరు నష్టపోకండి. సేమ్ టైం ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో జరుగుతున్న పగలుపత్తు ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముక్కోటి అనంతరం దేవస్థానంలో పగలుపత్తు ఉత్సవాలు సాంప్రదాయబద్దంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవాల్లో చివరి రోజు స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, ఉంజల సేవ సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అర్హులైన వారికి 18 అంకణాల ఇంటి నివాస స్థలాలు ఇస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 50 లక్షలతో అదనపు భవనాన్ని నిర్మించామని, సర్వేపల్లి నియోజకవర్గంలో పేదలు వైద్యం కోసం వెళ్లే పీహెచ్సీ, సీహెచ్సీలకు మరిన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. పేదలు వెళ్లే పిహెచ్సీలు, సిహెచ్సీలని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. అట్లే అక్కడ పొదలకూరులో డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేయించాము, మొదలైపోయింది. మంత్రి గారు వచ్చి ప్రారంభిస్తారు. వీటన్నిటికి కలిపి సిహెచ్సీలకి, పిహెచ్సీలకి కలిపి వాళ్ళకి అవసరమైన జనరేటర్స్, వాటర్ ప్లాంట్స్, వాషింగ్ మిషన్స్, కంప్యూటర్స్, వీటన్నిటికీ 1,90,00,000 వాళ్ళ సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ కంపెనీ శాంక్షన్ చేసింది. 10-15 రోజుల్లో ఎక్విప్మెంట్ కూడా వస్తుంది. అన్నిటికంటే ముత్తుకూరుని ఈ పిహెచ్సిని సిహెచ్సి చేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి స్థలం కూడా చూస్తున్నాము. స్థలం కన్నా సెట్ అయితే నేను గవర్నమెంట్లో ప్రయత్నం చేసి, హెల్త్ మినిస్టర్ గారు సపోర్టింగ్గా ఉన్నాడు. ఆ రోజు డయాలసిస్ సెంటర్ అడగంగానే శాంక్షన్ చేసేసాడు. సిహెచ్సి కూడా ఇక్కడ చేయించాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాభా కాకుండా, ముత్తుకూరు మండలంలో ఉండే జనాభా కాకుండా వేలాది మంది కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ పోర్ట్లో కానీ, కోల్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ పామ్ ఆయిల్ కంపెనీస్, ఇండస్ట్రీస్లో అంతా వేలాది మంది వర్కర్స్ ఉన్నారు. అందుకోసం దీన్ని అప్గ్రేడ్ చేయించే ప్రయత్నం కూడా చేస్తాను అని చెప్పేసి సిహెచ్సి శాంక్షన్ కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఆ గిరిజనులు, ఎస్సీలు, పేదోళ్ల ఆధార్ కార్డు లేకుండా ఉంటే మీరు చూస్తూ ఉండరు, మీరు జీతాలు తీసుకుంటారు. కానీ 11 మంది ఒక్కొక్క సచివాలయంలో ఉండరు. 16, ఫర్ ఎగ్జాంపుల్ ముత్తుకూరు మండలం 16 సచివాలయాలు, 176 మంది సిబ్బంది ఉన్నారు. మీరు నిద్రలేసి ఏం చేస్తున్నారు? ఆ ఊర్లో గిరిజనులకి ఆధార్ కార్డు లేవు, ఆ ఊర్లో అర్హత ఉండే వాళ్ళకి పింఛన్లు రావడం లేదు, వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు, బర్త్ సర్టిఫికేట్ ఉండదు. నియోజకవర్గంలో అత్యంత పేదరికంలో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఇళ్ల స్థలాలు కూడా మరీ ఘోరం. జగనన్న లేఅవుట్ అని 9 అంకణాలు ఇచ్చి, ఒక్కొక్కరు వైసీపీ నాయకులు 5 ప్లాట్లు, 6 ప్లాట్లు తీసుకొని పేదవాళ్ళకి మాత్రం 1 ఇచ్చి, ఆ ఇళ్లు కడుతుంటే అవి పడిపోయేటట్టు చేసి దోపిడీ చేసి వాటన్నిటిని ప్రక్షాళన చేస్తున్నాం. వీలైనంత వరకు అర్హత లేని వాళ్ళకి ఎవరికి ఇచ్చారో అవన్నీ తొలగించి, ఎవరైతే వైసీపీ నాయకులు ఒక్కొక్కరు 5-6 పెట్టారో వాటన్నిటిని క్యాన్సిల్ చేసి, న్యాయంగా పేదరికంలో ఉండేవాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు అనవసరం, వాళ్ళకి ఇళ్ల స్థలాలను రివైవ్ చేసి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం. ఇళ్ళు కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయగానే ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులు, తర్వాత ఎస్సీలు, బీసీలు. వాళ్ళ ఆ గిరిజనులకి కూడు, గూడు, గుడ్డ, నీడ ఉండేటట్టుగా టాప్ ప్రయారిటీ ఇచ్చి చేయాలనేది మా ఉద్దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దావోస్లో సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రపంచ దేశాలకు తెలుగు వాళ్లు అత్యుత్తమైన సేవలు అందిస్తున్నారని ప్రశంస. గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు. గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపునకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 900 కోట్లతో కొత్త కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టామన్న మంత్రి నిమ్మల. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.